సమ్మె విరమించాలని ఆర్టీసీని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం. సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. చర్చల్లో డిప్యూటీ సీఎం పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ, ప్రత్యేక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమ్మె విరమించాలని ఆర్టీసీని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం. సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధిక లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధిక, ఓవర్ టు యు. భోగి, ఇవాళ ఉదయం నుంచి ఆర్టీసీ సమ్మెకు సైరన్ మోగించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో కూడా బస్సులని డిపోలకు మాత్రమే పరిమితం చేసింది. అయితే ఇటు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించి ఇటు ప్రైవేట్ బస్సుల్ని, ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని, అట్లాగే ప్రైవేట్ బస్సుల్ని కూడా, హైర్డ్ వెహికల్స్ ని కూడా రంగంలోకి దింపి కొంతవరకు ప్రజలకి, ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా 25% బస్సులను మాత్రమే తిప్పగలిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరోవైపు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అట్లాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అట్లాగే ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో సహా ప్రత్యేక కమిటీ నిన్న ఏదైతే జీవో నంబర్ 66 ప్రకారం ఏర్పాటు చేశారో ఆ కమిటీలో ఉన్న సభ్యులంతా కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు సచివాలయంలో భేటీ అయ్యారు. సమ్మెకు సంబంధించి అసలు ఆర్టీసీ సమ్మెకు సంబంధించి జేఏసీ చెప్తున్న వాటిల్లో 32 డిమాండ్లు ఏవైతే చెప్తుందో అందులో 29 డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, యాజమాన్యం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికులు, అట్లాగే కొంతమంది సంఘాల నేతలు మొండి పట్టు చేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం నుంచి అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా వినట్లేదు అనేసి అంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎన్టీవీతో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ కూడా క్లియర్ గా చెప్పారు, ప్రయాణికులను ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీకి ఒకప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో నుంచి ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తున్న ఆర్టీసీని మళ్ళీ కిందికి తీసుకురాకూడదు అని చెప్పి అనేక సార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా సంఘాలు మొండి పట్టుదలతో ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. అయితే దీనిపైనే ఆయన మాట్లాడుతూ 32 డిమాండ్లు, అంటే ఆర్టీసీ నాయకులు చెప్పిన 32 డిమాండ్లను నెరవేర్చాలి అంటే దాదాపుగా 34,000 కోట్ల రూపాయలని వెచ్చించాల్సి వస్తుంది. ఆర్థిక పరమైన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయాన్ని ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆర్టీసీ సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిటీని ఫామ్ చేశాము. అందులో 3 ఐఏఎస్ ఆఫీసర్స్ ని పెట్టి ఒక కమిటీని పెట్టినప్పుడు, అట్లాగే ఆర్టీసీ ఎండీ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్న నాగిరెడ్డి కూడా అందులో కన్వీనర్ గా ఉన్నారు. ఈ 4 కమిటీ పరిష్కరించి, అంటే దీని గురించి అంతా కూడా చర్చించిన తర్వాత ఆర్థిక అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి బట్టి విక్రమార్కతో మాట్లాడి, అట్లాగే ఇటు రవాణా శాఖకు సంబంధించిన మంత్రితో మాట్లాడి అంత డిస్కస్ చేసిన తర్వాత పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నా 29 అంశాలకు సంబంధించి ఎట్లాంటి షరతులు లేకుండా పరిష్కారం దిశగా తాము గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము. కేవలం 2-3 డిమాండ్స్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. అవి చాలా పాలనాపరమైన తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి, ప్రభుత్వంతో చర్చించాలి, కేబినెట్ లో దాని ఆమోదం రావాలి. కాబట్టి కొంత సంయమనం పాటించాలి, ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు అర్థం చేసుకోవాలి అని చెప్పి అనేక మార్లు చెప్పినప్పటికీ కూడా ఈ జేఏసీ నాయకులు వినట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ జేఏసీ నాయకులు, కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు ఇంకొక విధంగా చెప్తున్నారు. ఇప్పటికే అనేక మార్లు గత నెలలో 13వ తేదీన సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ ఇంతకాలం 41-42 రోజులు తాత్సారం చేసిన ప్రభుత్వము, యాజమాన్యము ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఒక కమిటీని ఫామ్ చేసి పరిష్కరిస్తామంటే ఎలా నమ్మాలి అని చెప్పి వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి. అయితే ఇటు ప్రభుత్వము, కార్మిక సంఘాలకు సంబంధించి ఈ డిలే ఏదైతే జరుగుతుందో, సమ్మె విరమణకి దిశగా చర్చలు కానీ లేకపోతే ఇంకా స్టెప్స్ కానీ పడకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 65 లక్షలకు పైగా మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇటు ఉద్యోగాల రీత్యా కావచ్చు, విద్యా సంస్థలకు వెళ్ళే, స్కూల్కి వెళ్ళే, కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు కావచ్చు, అనేక మంది ఆర్టీసీ మీద ఆధారపడి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాస్లో ఆర్టీసీ అనేదే ప్రధాన రవాణా కేంద్రంగా ఉంటుంది కాబట్టి ప్రయాణికులను ఇబ్బంది కలిగించకుండా ఆర్టీసీ నాయకులు చేపట్టిన ఈ సమ్మెను విరమింప చేయాలి అని ప్రభుత్వం చెప్తూ వస్తుంది.
ఇటు సంఘాలకి ప్రభుత్వానికి మధ్యలో బలయ్యేది మాత్రం ప్రయాణికులు సామాన్యులే అని చెప్పుకోవాలి. ఎందుకంటే సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కొంత మహిళా ఇటు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఇంకా ఆక్యుపెన్సీ రేటు పెరగడం కావచ్చు, లేకపోతే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి ప్రధాన ఆదాయ వనరుగా మహాలక్ష్మి పథకం ఉంది. ఈ నేపథ్యంలో మహిళలంతా కూడా ఎక్కువ మోతాదులో దాదాపుగా కొన్ని వేల లక్షల మంది ప్రయాణం చేశారు. కోట్ల టికెట్లు కూడా ఇప్పటి వరకు జీరో టికెట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆర్టీసీని ఇంకా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతుంది. కొన్ని రాజకీయ పక్షాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని చెప్పేసి ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకే, మహాలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా అసౌకర్యాన్ని క్లియర్ చేయడానికి ప్రభుత్వం ఒక మెట్టు దిగాలి, ఆర్టీసీ సంఘాలు ఒక మెట్టు దిగాలి అనేసి ఇటు యాజమాన్యం చెప్తుంది. అయితే ఒకవైపు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న యాజమాన్యం కూడా ప్రయత్నాలు జరుపుతున్నప్పటికీ కూడా ఆర్టీసీ సంఘాలు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అన్నట్టు ఇటు సమ్మె కొనసాగింపు ఉంది. మళ్ళీ రెండో రోజు రేపు 23వ తేదీన జరిగే సమ్మెలో అందరూ పాల్గొనాలంటూ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఎటు చూసినా కూడా ప్రయాణికులే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని నేపథ్యంలో దీన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేట్ వెహికల్స్, క్యాబ్స్, ఆటోలు దోపిడీ అనేది మొదలు పెట్టాయనే చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ రాధిక. సమ్మె విరమించాలని ఆర్టీసీని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం. సచివాలయంలో ఆర్టీసీ సమ్మెపై మరోసారి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ, ప్రత్యేక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.